దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. వారు నా పర్వతము చుట్టూ స్థలములను దీవెనకరముగాను చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను, దీవెన దీవెన దీవెనదగు వర్షమును కురిపించెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం, దేవుని ప్రజలైన వంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన దీవెనకరముగా వారిని చేస్తారట. వారు ఏ స్థలములో ఉన్నారో ఆ స్థలాన్ని, అంటే ఆయన పర్వతము చుట్టూ ఉన్న స్థలములు, ఆ స్థలములో ఎక్కడైతే దేవుని ప్రజలు వారి యొక్క గృహాల్లో ప్రభుని ఆరాధిస్తారో వారున్న నివాస స్థలాలను ఆయన దీవెనకరముగాను చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ దినాన దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీవున్న స్థలాన్నే నేను దీవెనకరముగా మార్చబోతున్నాను, ఋతువుల ప్రకారంగా దీవెనకరమైన వర్షాన్ని కురిపించబోతా ఉన్నాను అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక వర్షముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు ఎదుగుతావని, ఫలభరితమైన జీవితం నీకు నీ కుటుంబానికి ఉంటుందని దేవుడు నీకు దినాన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించు. ఆయన త్వరలోనే నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.